హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నరసింహం రౌడీలు మిత్రాన్ని చుట్టుముట్టేస్తారు. మిత్ర కూడా తన శక్తి మేరకు ఆ రౌడీలని చితకబాదుతూ ఉంటాడు. పాపం ఆ రౌడీలని ఆపాలి అనుకున్న వివేక్ తలకి దెబ్బ తగులుతుంది. మరోవైపు గుళ్ళో పూజని పూర్తి చేసుకున్న లక్ష్మి పుట్టింటి చీరని తీసుకొని పంతులు గారి కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది. ఇక నలుగురు రౌడీలు ఒక్కసారిగా మిత్రపై అటాక్ చేసి మిత్ర కాళ్ళని చేతులని పట్టుకుంటారు. జయదేవ్ నందన్ గారు కూడా మిత్రాని వదిలిపెట్టండి, నా కొడుకుని ఏం చెయ్యొద్దు అని వేడుకుంటూ ఉండగా ఇక ఆ జయదేవ్ నందన్ని తోసేస్తారు. ఇక జయదేవ్ నందన్ వెళ్ళి ఒక స్తంభానికి తగలగానే తన తలకి గాయమై కింద పడిపోతాడు. ఇక మిత్రాన్ని ఒక స్తంభానికి కట్టేయడానికి స్తంభానికి తీసుకెళ్తారు. ఇక మిత్ర గింజుకుంటున్నా కూడా ఆ రౌడీలు ఏ మాత్రం వదలరు. అందరూ కలిసి మిత్రాన్ని లాక్ చేస్తారు. ఇక వివేక్ అది చూసి తట్టుకోలేక మెల్లిగా మొబైల్ తీసుకొని లక్ష్మికి కాల్ చేస్తాడు. ఇక వివేక్ అని అంటూ ఉంటుంది లక్ష్మి. వదిన, ఇక్కడ అన్నయ్య పైన అటాక్ జరుగుతుంది అని అనేస్తాడు వివేక్. దాంతో జాను పద అని అంటూ లక్ష్మి ఒక్కసారిగా పరిగెందుకుంటుంది. ఇక మిత్రాని లాక్ చేసిన రౌడీ ఒకడు కత్తితో మిత్ర కడుపులో పొడవడానికి ఎదురుగా వస్తుంటాడు. అప్పుడు మిత్ర భరించలేక ముఖాన్ని పక్కకి తిప్పుకుంటాడు. కానీ మిత్ర అనుకున్నట్టు తన కడుపులో కత్తిపోతూ పడదు. వెనకాల నుంచి ఆ రౌడీని ఎవరో ఆపేస్తారు. అది ఆపింది ఎవరో కాదు, లక్ష్మియే ఆ చేతిలో ఉన్న రౌడీ చేతిలో ఉన్న కత్తిని తీసుకొని కింద పడేస్తుంది. అంతేకాదు ఇక ఆ రౌడీ పైన కాళీమాతల విరుచుకుపడుతుంది. అతన్ని కిందికి నెట్టేస్తుంది. అతని కడుపులో పంచులతో దాడి చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న కర్ర అందుకొని అక్కడున్న రౌడీలందరినీ చితకబాదేస్తూ ఉంటుంది. అలా లక్ష్మి ఉగ్ర రూపాన్ని చూసిన మనీష కూడా షాక్ అవుతుంది. ఏంటి అని నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతుంది. మనీష, దేవయాని ఇద్దరు. లక్ష్మి కోపాన్ని తట్టుకోలేకపోతారు వాళ్ళందరూ. కాళీమాతల ఉగ్రరూపం దాల్చిన లక్ష్మి ఆ కర్రతో వాళ్ళందరినీ చితకబాదేసి వాళ్ళు అక్కడి నుండి పారిపోయేలా చేస్తుంది. ఇక ఆ రౌడీ బయటికి వచ్చి నరసింహానికి కాల్ చేయగా నరసింహం ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. చంపేశారా మిత్రాని అని అరుస్తూ ఉండగా, లేదు సార్, ఆ లక్ష్మి మేడం వచ్చి మమ్మల్ని అందరినీ చితకబాదేసి పారిపోయేలా చేసింది అని మాట్లాడుతూ ఉండగా ఆ ఎస్ఐ వచ్చి నరసింహం చేతిలో నుండి ఫోన్ లాక్కొని, నీకు జైల్లో ఉన్న బుద్ధి రాలేదా? జైల్లో నుండి మర్డర్స్ ప్లాన్ చేస్తున్నావా? ఇక నువ్వు ఇలాగే చేస్తే చీకటి కొట్టులో నిన్ను బంధిస్తా అని అంటూ వార్నింగ్ ఇస్తూ చెంపదెబ్బ కొడతాడు. ఆ ఎస్ఐ నరసింహాన్ని, నన్నే కొడతావా అని అంటుండగా, ఆగండి సార్, అతడు నిన్ను తీహార్ జైల్లో వేస్తున్నానంటున్నాడు అని అనగానే ఇతడు కాస్త సైలెంట్ అవుతాడు. ఇక మనీష లక్ష్మి ఉగ్రరూపాన్ని చూసి భరించలేక షాక్లో ఉండిపోతుంది. ఇక దేవయాని, ఏంటి బ్యాగ్ సర్దుకోవా అని అడుగుతుండగా, అసలు ఆ లక్ష్మికి అంత లక్కేంటండి, ప్రతిసారి తనే విజయం సాధిస్తుంది. అసలు ఏమనుకుని అసలు విజయం సాధిస్తుందలా? ఓ ప్లానింగ్ ఉండదు, ఓ పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉండదు, అయినా ప్రతిసారి తనే గెలుస్తుంది. అసలు నాకు మిత్రని దక్కించుకుంటానన్న ఆశ కూడా లేకుండా పోతుంది. ప్రతిసారి తనే గెలుస్తుంది అని అంటూ ఉంటుంది మనీష. మనం కూడా కొన్నిసార్లు గెలిచాం కదా అని అంటూ ఉండగా, లేదు, ప్రతిసారి లక్ష్మి తన గెలుపు బాటలో వెళ్తుంది అని అంటూ ఉంటుంది మనీష. ఇక ఏంటి ఈరోజు నీ నోట్లో అనుకోని మాటలు వస్తున్నాయి, లక్ష్మిని నువ్వు పొగుడుతున్నావేంటి అని అంటూ, బ్యాగ్ సర్దుకో, ఇప్పుడు సర్దుకుంటేనే, ఇప్పుడు బయలుదేరితేనే రేపు ఊరికి చేరొచ్చు అని అంటూ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటారు. నా పరిస్థితి సరే, మీ కోడలు చేయి జారేలా ఉంది, ఒకసారి చూసుకోండి అని మనీష బెదిరిస్తుంది. మరోవైపు ఊరికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతున్న లక్ష్మి ఆ బ్రీఫ్ కేస్ జిప్ పెడుతూ ఉండగా అనుకోకుండా అందులో చెయ్యి నలిగిపోతుంది. దాంతో అమ్మా అని అంటూ లక్ష్మి అరవగానే అప్పుడే జాను అక్కడికి వచ్చి లక్ష్మి వేలుని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ లక్ష్మి వైపు ఆరాధనగా చూస్తుంది. ఇక లక్ష్మి కూడా ఆరాధనగా చూస్తూ ఉంటుంది జాను వైపు. ఇక ఒక్క సెకండ్ తర్వాత వాళ్ళ కళ్ళు కలుసుకుంటాయి. ఇద్దరి కళ్ళలో అక్కా చెల్లెళ్ళ ప్రేమ కనబడుతూ ఉంటుంది. సారీ అక్క అని అనేస్తుంది
ఏ జాను ఎందుకు నా వేలు నలిగితే నువ్వు సారీ చెప్పడం ఎందుకు అని అంటూ ఉండగా, లేదు నేను ఇప్పుడు దీనికోసం కాదు సారీ చెప్పింది, నిన్ను అవమానించి నీ మనసుని బాధ పెట్టినందుకు అని అంటూ ఉంటుంది జాను. అటువంటిదేం లేదు, నువ్వే తప్పు చేయలేదు, మీ ఆయనకి మంచి గుర్తింపు రావాలి అనుకోవడం నీ తప్పు కాదు అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమను చూసి వివేక్, మిత్ర, జయదేవ్ నందన్ కూడా సంతోషపడుతూ ఉంటారు. లేదక్క మాకే గుర్తింపు అవసరం లేదు, నీ చెల్లిగా నాకు బావగారి తమ్ముడికి ఆయనకు గుర్తింపు ఉంటే చాలు అని అంటూ ఉంటుంది జాను. లేదమ్మా, ఫ్యాక్టరీని నువ్వు వివేక్ కలిసి చూసుకోవడం చాలా మంచిది, అదే జరగాలి అని మిత్ర కూడా అంటూ ఉంటారు. అయినా మీ ఇద్దరు గ్రేట్ అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా, ఇక్కడికి తీసుకొచ్చి మీ ప్లాన్ని సక్సెస్ చేసేవరా మిత్ర అని జయదేవ్ నందన్ కూడా అంటూ ఉంటాడు. మమ్మల్ని కలిపినందుకు థ్యాంక్ యూ అని లక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఊరికి బయలుదేరుతారు. ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు నిలిచేసరికి అక్కడ వాళ్ళ ఇంటి డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. అంకుల్ వచ్చేటప్పుడు డోర్స్ క్లోజ్ చేయలేదా అని మనిష అడుగుతుండగా, లేదమ్మా క్లోజ్ చేసే వచ్చాను అని అంటుంటాడు జయదేవ్ నందన్. ఇక సెక్యూరిటీని పిలిచి, ఏంటి తలుపులు ఓపెన్లో ఉన్నాయి, దొంగలు రారా అని తిడుతూ ఉండగా, ఇప్పుడే ఒక ఆవిడ వచ్చింది, ఈ ఇంటికి కావలసిన వాళ్ళంట, పెద్దసార్ని కూడా ఏకవచనంతో పిలిచారు, డోర్స్ క్లోజ్ చేయమన్నారు, లోపలే ఉన్నారు అని అనగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంట్లో నగలు ఉన్నాయి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అలా వదిలేస్తావా అని మనిష అతని మీద ఫైర్ అవుతుండగా, మిత్ర ఆపు మనిష అని అంటూ, డాడీ మిమ్మల్ని ఏకవచనంతో పిలిచారు అంటే వచ్చింది అత్తయ్య అని అనగానే, అవునరా నాకు కూడా అదే డౌట్గా ఉంది, అక్కే కావచ్చు అని అంటూ పరుగున జయదేవ్ నందన్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక రాజేశ్వరి అత్తయ్య వచ్చింది అని వివేక్ కూడా మిత్రని అడగగానే, అవునరా అని అంటూ వాళ్ళిద్దరూ కూడా పరిగెడతారు. అప్పుడు లక్ష్మీ పక్కకి జాను వచ్చి, ఈ రాజేశ్వరి అత్తయ్య ఎవరు అని అనగానే, నాకు తెలియదమ్మా చూద్దాం పదా అని అంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మనిష దేవయానితో, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరంటీ అని అంటుండగా, ఉరుములేని మెరుపు, మెరుపులేని పిడుగు అని అంటూ ఆ మాటలకే వేరు, మాటలకు తగ్గట్టు పని, బీభత్సం అని అంటూ ఉండగా ఇక అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఇక ఆ రాజేశ్వరి జయదేవ్ నందన్ గారి అక్క అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. ఎరా బాగున్నావారా అని తమ్ముణ్ణి పలకరించగా, మిత్రాని వివేక్ని కూడా చూసి ఆనందంగా పలకరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవయానికి 4 చివాట్లు పెడుతూ ఉంటుంది ఓవర్ యాక్షన్ చేసినందుకు. ఇక ఆ పక్కనే ఉన్న లక్ష్మి జానులని కూడా చూసి వీళ్ళెవరు అని అడుగుతుండగా, లక్ష్మీ జానులు వచ్చి రాజేశ్వరి గారికి పాదాభివందనం చేస్తారు. ఇక దాంతో వాళ్ళు మా కోడళ్ళు లక్ష్మీ జాను అని అంటుండగా, నిజంగా చాలా బాగున్నారులా, లక్ష్మి సరస్వతి లాగానే ఉన్నారు అని అంటూ ఆ పక్కనే ఉన్న పిల్లల్ని చూసి వీళ్ళెవరు అని అడుగుతుండగా, నా పిల్లలు అని మిత్ర అనేస్తాడు. అబ్బో మాకు చాలా సంతోషం అని అంటూ ఉంటుంది ఆవిడ. ఇక మనీషాకి ఆవిడ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనీషాని మిత్ర లైఫ్లో నుండి ఆమె దూరం చేయగలదా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.